హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. హైదరాబాద్ లాంటి మహానగరంలో బిజినెస్ ని ఎస్టాబ్లిష్ చేయడం అని అంటే చాలా టఫ్ థింగ్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బిజినెస్ ని ఎస్టాబ్లిష్ చేయడమే కాదు, అది సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాలి. దానికి కీ రోల్ ప్లే చేస్తుంది పర్ఫెక్ట్ ఏరియా. ఏ ఏరియాలో బిజినెస్ ని స్టార్ట్ చేస్తే అది మన సక్సెస్ కి దోహదపడుతుంది అని అంటే చాలా ఆప్షన్స్ వచ్చేస్తాయి, చాలా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. కానీ ఎప్పుడు బిజినెస్ ని ప్రాపర్ గా బాగా మూవింగ్ ప్లేస్ లో గనక మనం ఆప్ట్ చేసుకుంటే, మన ప్లేస్ ని ఆప్ట్ చేసుకుంటే డెఫినెట్ గా అది బిజినెస్ సక్సెస్ కి హెల్ప్ అవుతుంది. సో ఈ రోజు నేను బ్యూటిఫుల్ కమర్షియల్ స్పేసెస్ ని మీకు పరిచయం చేయబోతున్నాను. అది కూడా హార్ట్ ఆఫ్ ద సిటీలో, హైదరాబాద్ సికింద్రాబాద్ దగ్గరలో ఉన్నటువంటి పారడైజ్ పార్క్ లేన్ కి నేను ఈ రోజు వచ్చేసాను. ఇక్కడ కమర్షియల్ స్పేసెస్ చాలా స్పేషియస్ గా ఉన్నవి. ఈ వివరాలు ఇవ్వడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు సుముద్ర గ్రూప్స్ నుంచి హరి గారు. మాట్లాడదాం. హరి గారు నమస్తే అండి. హరి గారు, నేను ఇందాక చెప్పినట్టుగా కమర్షియల్ స్పేసెస్ అనేవి చూస్ చేసుకోవటం చాలా చాలా టఫెస్ట్ థింగ్ ఖచ్చితంగా. సో ప్రాపర్ గా మనం అయితే ఇప్పుడు పారడైజ్ లో ఉన్నాం, హైదరాబాద్ పారడైజ్ లో ఉన్నటువంటి పార్క్ లైన్ లో ఉన్నాము, సికింద్రాబాద్ దగ్గరలో. సో చెప్పండి మీ కమర్షియల్ స్పేసెస్ గురించి. మేడం, ఈ కమర్షియల్ ప్లేసెస్ 715 నుంచి 1390 ఎస్ఎఫ్టీ వరకు ఉన్నాయి మేడం. కాస్ట్ వచ్చి పర్ ఎస్ఎఫ్టీ 8000 పర్ ఎస్ఎఫ్టీ. 8000 అసలు ఈ ప్రాంతంలో 8000 అంటే చాలా రీజనబుల్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. చుట్టుపక్కల ఎంత ఉంది? 12 నుంచి 15,000 మధ్యలో ఉన్నది. మరి మీరు 8000 కి ఇవ్వడానికి గల కారణం ఏంటి? రీజన్ వెరీ సింపుల్ మేడం. ఎందుకంటే ప్రొజెక్ట్ క్లోజింగ్ సేల్స్ కొన్ని ఫ్యూ ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆఫర్ రేట్ కింద క్లోజ్ చేయాలనుకుంటున్నాం. మా ప్రాజెక్ట్ లో ఒకవేళ 60 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే 30,000 రెంట్ వస్తుంది. అదే 1 crore 20 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే 60,000 రెంట్ ఈస్ గ్యారంటీడ్. కస్టమర్ కు నా సజెషన్ ఏంటంటే ఆల్వేస్ ready to move with bank loan property and spot registration and immediate rentals should be always preferred. టోటల్ ఎన్ని యూనిట్స్ చేసింది సుముద్ర? 61 యూనిట్స్ మేడం. 61 లో ఇప్పుడు మళ్ళీ 10 యూనిట్స్ ఫర్ సేల్ ఉన్నాయి. అన్ని సేల్ అయిపోయాయి. those who purchased they are getting immediate rentals also. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 10 యూనిట్స్ మాత్రమే ఉన్నాయి. ఎంత ఎస్ఎఫ్టీ తో ఉన్నాయి? 715 ఉన్నాయి, 1050, 1390 అండ్ 965. సో ఇది సిటిసి అంటే మొత్తం ఎలక్ట్రానిక్స్ గానీ కంప్యూటర్స్ గానీ ఎక్కువగా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. అలాగే చాలా ఇంకా మీరు ఏ బిజినెస్ చూసుకున్నా, అది హోటల్స్ అయినా, కాస్మెటిక్స్ అయినా, క్లోతింగ్ అయినా అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. మరి ఇక్కడ స్పేస్ లో ఏమేమి అయితే బాగుంటుంది అనేది మీరైతే ఏ సజెస్ట్ చేస్తారు? కార్పొరేట్ ఆఫీస్ బాగుంటుంది మేడం. కార్పొరేట్ ఆఫీస్, అడ్వకేట్ ఆఫీసెస్, క్లీనింగ్ ఆఫీసెస్, ఎనీ కైండ్ ఆఫ్ ఆఫీసెస్ దే కెన్ అకామిడేట్ హియర్. ఇంకోటి ఇప్పుడు అవైలబుల్ సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్, ఈచ్ ఫ్లోర్ కు 500 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ అయితే 9,000, థర్డ్ ఫ్లోర్ అయితే 8,500, ఫోర్త్ ఫ్లోర్ అయితే 8,000. దిస్ ఈస్ రెడీ టు మూవ్ మేడం. నో జిఎస్టీ. బ్యాంక్ లోన్ 70% బ్యాంక్ లోన్స్ వస్తాయి. ఇప్పుడు రెంట్ కూడా వాళ్ళే ఇచ్చుకోవచ్చు. టూ లెట్ బోర్డు పెడితే వాళ్ళకి వస్తాడు. మా సపోర్ట్ కూడా చాలా మంది డక్ అండ్ కానిక, నీలాంటి అడ్వైజ్ వాళ్ళంతా వాళ్ళు కూడా రెంట్ కి ఇచ్చుకోవచ్చు. ఓసీ కూడా ఉంటుంది, స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది, బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అని చెప్తున్నారు. సర్వే చేసుకుంటారు ఎవరైనా కొనాలి అనుకున్నా. టూలెట్ కి ఒకవేళ మనం తీసుకోవాలి, అద్దెకి తీసుకోవాలనుకున్నా కూడా సర్వే చేసుకుంటారు. ఎందుకంటే బిజినెస్ కాబట్టి, ఉండేటటువంటి ఇల్లు కాదు, బిజినెస్ కాబట్టి. సో ఎట్లా అండి మీ కస్టమర్స్ ఎట్లా వెళ్ళి ఫస్ట్ మీ దగ్గర చూసి మళ్ళీ వెళ్ళటం అట్లాంటివి ఏమైనా ఉంటాయి? చాలా కస్టమర్స్ మా దగ్గర ఫస్ట్ ఎంక్వైరీ చేస్తుంది మేడం. ఎంక్వైరీ చేసి మార్కెట్ లో సర్వే చేస్తుంది. మార్కెట్ లో మోస్ట్ ఆఫ్ ద కమర్షియల్ ప్రాజెక్ట్స్ ఆర్ అండర్ కన్స్ట్రక్షన్. దే ఆర్ నాట్ రెడీ టు మూవ్. బ్యాంక్ లోన్స్ వస్తలేవు. మా దానికి అన్ని క్లియర్ టైటిల్, స్పాట్ ఫీజు, బ్యాంక్ లోన్స్. సో మామూలుగా మార్కెట్ లో ఇప్పుడు మాది 8,000 కాబట్టి ఎక్కడ చూసినా మినిమం 15,000 ఉంది రెడీ టు. సో చాలా మంది కస్టమర్స్ చూసి వచ్చి మళ్ళీ మా దగ్గర చాలా మంది కొన్నారు. ఇక్కడ ఈ చుట్టుపక్కల అంటే ఈ పర్టికులర్ బిల్డింగ్ లో ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి కదా? ఏమేం షాప్స్ ఉన్నాయండి ఇక్కడ? కంప్యూటర్ షాప్, ఏటీఎంస్, బ్యాంక్స్, క్లాత్ షాప్స్, టిఫిన్ సెంటర్స్, అన్ని ఆల్ కైండ్ ఆఫ్. ఈ పర్టికులర్ బిల్డింగ్ లో మొబైల్స్ కి సంబంధించి మొబైల్స్ ఉన్నాయి, క్లినిక్స్ ఉన్నాయి, కొరియర్ ఆఫీస్ ఉన్నది, సిఏ ఆఫీస్ ఉంది, అడ్వకేట్ ఆఫీస్ ఉన్నది, అన్ని ఆల్ కైండ్ ఆఫ్ బిజినెస్ ఆర్. సో ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఫిల్ అయిపోయిందా? ఫస్ట్ ఫ్లోర్ సోల్డ్, సెకండ్ ఫ్లోర్ లో కొన్ని ఉన్నాయి, థర్డ్ లో కొన్ని ఉన్నాయి, ఫోర్త్ లో కొన్ని ఉన్నాయి. ఈ మొత్తం బిల్డింగ్ మీదే సుముద్రానే? సుముద్ర గ్రూప్ వాళ్ళది మొత్తం సుముద్ర గ్రూపే కన్స్ట్రక్ట్ చేసింది. సుముద్ర గ్రూప్ ఇస్ వన్ ఆఫ్ ద రిప్యూటెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఇన్ హైదరాబాద్, బెంగళూరు. వాళ్ళు అంతా హై రైజ్ అపార్ట్మెంట్స్, మోస్ట్ ఆఫ్ ద హై రైజ్ అపార్ట్మెంట్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ లైక్ అక్రోపోలిస్, చాలా ఉన్నాయి ప్రాజెక్ట్స్. సో మొత్తం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో అనేది హై రైజ్ అపార్ట్మెంట్స్. సో కాస్ట్ ఆల్సో కమ్స్ టు మినిమం 2 crores నుంచి 10 crores
వర్త్ ఆఫ్ అపార్ట్మెంట్స్. అపార్ట్మెంట్స్ ఉన్నాయి అక్కడ. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ రెడీ టు మూవ్. సో ఫస్ట్ ఫ్లోర్ అయితే కంప్లీట్ గా సోల్డ్ అవుట్ అని అంటున్నారు. సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ మాత్రమే అవైలబిలిటీ అనేది ఉంది. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి మీరు ఏదైనా చెప్తారా? మేడం వెరీ సింపుల్ మేడం. నేను ఏమంటున్నా అంటే మార్కెట్ లో ఎంక్వైరీ చేసుకొని రమ్మంటున్నా. ఛాలెంజ్ మేడం. 8,000 పర్ ఎస్ఎఫ్టీ హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ లేదు మేడం. కస్టమర్ ఎంక్వైరీ చేసుకుని రమ్మంటున్నా. దెన్ దే కెన్ టేక్ ఏ ఫాస్ట్ డిసిజన్. ఎందుకంటే కొన్ని యూనిట్స్ ఉన్నాయి మన దగ్గర, అన్ని సోల్డ్ అవుట్. సో క్లోజ్ చేస్తున్నారు కాబట్టి క్లోజింగ్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు. సో 8,000 పర్ ఎస్ఎఫ్టీ అనేది వీళ్ళు చెప్తున్నారు, ఓపెన్ గానే చెప్పేస్తున్నారు. సో ఎమ్యూనిటీస్ లో భాగంగా మనకి లిఫ్ట్ అండ్ పవర్ బ్యాకప్ అనేది ఇస్తున్నారు. కార్ పార్కింగ్ కావాలి అనుకుంటే అదనంగా దానికి ఛార్జెస్ ఉంటాయి అని చెప్తున్నారు. సో మనం ఫస్ట్ అయితే సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళబోతున్నాము, రండి. ఎస్, సెకండ్ ఫ్లోర్ కి వచ్చేసాం మనము. సో ఇక్కడ అడ్వకేట్ కి సంబంధించినటువంటి కంపెనీ పెట్టుకోవచ్చు, కార్పొరేట్ కి సంబంధించినటువంటి కంపెనీస్ పెట్టుకోవచ్చు, క్లోతింగ్ కి సంబంధించి కూడా పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. కాబట్టి సో ఇప్పుడు పర్టికులర్ గా ఉన్నటువంటి ఇది 1350 SFT లో ఉన్నటువంటి ఒక కమర్షియల్ స్పేస్. సో ఇలాగే ఇక్కడే 2 కమర్షియల్ స్పేసెస్ అవైలబుల్ గా ఉన్నాయి. థర్డ్ అండ్ ఫోర్త్ ఫ్లోర్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. స్టేర్ కేస్ కూడా పెద్దగానే వచ్చింది, అలాగే కారిడార్ కూడా పర్వాలేదు, పెద్దగానే వచ్చింది మనకి. ఏవైనా మనం మూవ్ చేయడానికి కూడా స్పేషియస్ గానే ఉందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మేము చూపిస్తున్నటువంటి ప్రాజెక్ట్ బ్యూటీ ఏంటంటే ఇది రెడీ టు మూవ్ ప్రాజెక్ట్ కాబట్టి చాలా చాలా వెసులుబాటు ఉంటుంది, చాలా అనుకూలంగా ఉంటుంది మనకి. ఎందుకంటే అండర్ గోయింగ్ ప్రాజెక్ట్ కనుక మనం ఆప్ట్ చేసుకుంటే రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి అక్కడ. అటు బ్యాంక్ లోన్స్ కి మీరు వెళ్తారు, ముందుగానే పే చేస్తారు, దానికి సంబంధించిన ఈఎంఐ భారం పడుతుంది, ఇవన్నీ ఉంటాయి. అండ్ మన అండర్ గోయింగ్ ప్రాజెక్ట్ ఎప్పుడు హ్యాండ్ ఓవర్ ఇస్తాడో తెలియదు, ఇట్లా రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. సో రెడీ టు మూవ్ ప్రాజెక్ట్ అయితే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇమీడియట్ గా మీ బిజినెస్ ని మీరు ఎస్టాబ్లిష్ చేయడానికి ఇటువంటి కమర్షియల్ స్పేసెస్ డెఫినెట్ గా మీకు హెల్ప్ అవుతాయి. సో ఇది మీకు డెఫినెట్ గా బెటర్ చాయిస్ అవుతుంది. సో ఇందాకే నేను చెప్పినట్టుగా ఇటు సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ఫ్లోర్స్ లో కూడా అవైలబిలిటీ అనేది ఉంది. 750 SFT నుంచి 1350 SFT వరకు కూడా అవైలబిలిటీ అనేది ఉంది. ఇక సెకండ్ ఫ్లోర్ లో ప్రైజింగ్ డీటెయిల్స్ గురించి డెఫినెట్ గా మీరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, ఏమిటి ప్రైజెస్ ఎలా ఉన్నాయని. మార్కెట్ తో కంపేర్ చేస్తే చాలా చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ లోనే పర్ SFT వీళ్ళు ఇస్తున్నారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇది క్లోజింగ్ సేల్ లో ఉంది కాబట్టి ఇది ఒక మంచి ఆఫర్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈ చుట్టుపక్కల మార్కెట్ లో 15,000 పర్ SFT కూడా వెళ్తూ ఉంది. కానీ వీళ్ళు సుముద్ర గ్రూప్ వాళ్ళు మీకు ఇస్తున్నటువంటి ప్రైస్ ఏంటో తెలుసా? 8,000 పర్ SFT మాత్రమే ఇక్కడ ఇస్తూ ఉన్నారు. సో డెఫినెట్ గా ఇది చాలా చాలా బెటర్ చాయిస్ అవుతుంది. అలాగే రెంట్స్ పర్పస్ ఒకవేళ మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా చూసుకుంటున్నారు, రెంట్ కి ఇచ్చుకోవాలి అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి రేట్స్ ఏం నడుస్తున్నాయంటే 30,000 to 50,000 అనేది రెంట్ నడుస్తుంది, డిపెండ్స్ అపాన్ యువర్ SFT. సో కొంచెం పెద్ద స్పేస్ అయితే ఇంకాస్త ఎక్కువ వచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అని చెప్తున్నారు కంపెనీ వాళ్ళు. సో ఒకవేళ మీరు కమర్షియల్ స్పేసెస్ కనుక చూస్తున్నట్టయితే ఎక్కడ పెట్టాలి అనే కన్ఫ్యూజన్ లో ఉంటే కనుక ఇది హార్ట్ ఆఫ్ ద సిటీ, హైదరాబాద్ పారడైజ్ దగ్గర ఉన్నటువంటి పార్క్ లేన్ సిటీసీ ఆపోజిట్ లోనే ఉన్నటువంటి ఈ ప్లేస్, ఈ కమర్షియల్ స్పేస్ డెఫినెట్ గా మీకు హెల్ప్ అవుతుంది. సో డెఫినెట్లీ డూ థింక్ అబౌట్ ఇట్. ఇంకా ఏమైనా క్వైరీస్ ఉంటే కనుక కంపెనీని కాంటాక్ట్ చేయండి. సో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.